హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో రోజు చపాతీ తిని బోర్ వస్తుందా? అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను, చూసేయండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు షుగరు, అదే కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా అయితే తడిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా అయితే చపాతీ పిండికి మనం ఏ విధంగా అయితే తడుపుకుంటామో ఆ విధంగా అయితే పిండిని మంచిగా తడిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మసాజ్ చేసుకోవాలి పిండిని వచ్చేసి. ఈ విధంగా ముందే కలిపి పెట్టడం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్గా అండ్ మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసేయాలి. మూత పెట్టి మనం మిగిలిన ప్రాసెస్ చేసుకునే వరకు అదైతే నానుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని వేడయిన తర్వాత మనం తీసుకున్నాం కదా రవ్వని వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట. ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసి వేయించుకోండి. నేనైతే నార్మల్గానే వేయించేసుకున్నాను రవ్వను వచ్చేసి. ఇప్పుడు కొంచెం వేడయింది అని మనం చేతి పెట్టి చూస్తే తెలుస్తుంది. పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మనం షుగర్ తీసుకున్నాం కదా, 1 కప్పు షుగర్ వేసేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో వేసుకొని షుగర్ కరిగే వరకు అయితే ఉంచాలి. పాకం లాంటిది ఏం రానవసరం లేదు. చక్కెర మంచిగా కరిగే వరకు అయితే ఉంచేసేయాలి. చక్కెర మంచిగా కరిగిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న రవ్వనైతే దీంట్లో వేసేసి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. రవ్వ వేస్తూనే కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఉండలు కడుతుంది. అందుకోసమని కొద్దిగా వేసుకుంటూ నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి, ఎందుకంటే ఆరిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా గట్టిగా వచ్చింది కదా. సో ఆ విధంగా అయితే రావాలి. ఇప్పుడు తర్వాత మనం ముందే తడిపి పెట్టుకున్న పిండిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు పిండి అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా పిండిని తీసుకొని చిన్న పూరీలాగా అయితే ఒత్తేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టాలన్నమాట. ఇక్కడ మీకు ఇలా చేయడం రాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, అంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే పొడిపిండి వేసుకొని చేసేసినాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం హల్వా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, హల్వాని రౌండ్ ముద్దలాగా చేసేసుకొని దీంట్లో పెట్టేసేయాలి. తర్వాత దీన్ని నిదానంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం 2 చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలి. బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట హల్వా అనేది. సో బయటకు వచ్చింది అనుకోండి చపాతీ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే బయటకు రాకుండా అయితే నీట్గా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇక్కడైతే నేను అన్నీ ఒకటేసారి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసేటప్పుడు ఆ పిండికి అయితే తప్పకుండా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోండి. అంటే ఈ విధంగా ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నట్టయితే ఆరిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెంకనైతే పెట్టుకున్నాను అనమాట. అది వేడయ్యే వరకు మనమైతే చపాతీ రెడీ చేసేసుకుందాము. ఇక్కడ నేను బండపైన చేస్తున్నాను. కొంచెం పొడిపిండి వేసుకొని ఈ విధంగా మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసేయాలన్నమాట. నార్మల్ చపాతీ చేసాం కదా ఆ విధంగా, అంటే లావుగా ఒత్తుకోకూడదు, పల్చగానే చేసుకోవాలి చపాతీ. పల్చగా చేసినా కూడా మంచిగా పొంగుతాయి అన్నమాట. కొంతమంది ఎక్కువ లావు చేస్తూ ఉంటారు. లావు చేస్తే కొంతమందికి పిండిగా అనిపిస్తుంది కదా, అందుకోసమని సన్నగానే చేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా మంచిగా చేసేసుకున్నాను. ఎంత పల్చగా ఉందో మీరు చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు పెనం వేడయిన తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానివల్ల మీరు వీడియో ఏది కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ చపాతీని కాల్చినట్టయితే మంచిగా పొంగుతాయి అన్నమాట ఈ విధంగా. సో ఇక్కడైతే చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకో చపాతీ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగానే మిగిలిన అన్నీ కూడా చేసుకుంటూ కాల్చుకుంటే అంతే అనమాట హల్వా చపాతీ. సో ఎంతో టేస్టీగా ఉండే చపాతీ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ప్రతిసారి ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ తినడానికి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టయితే ఇష్టంగా తింటూ ఉంటారు కదా. డైలీ ఒకేలాగా తినాలంటే పిల్లలకు కూడా బోర్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ విధంగా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటారనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే హల్వా చపాతీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట.
ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నేనైతే అన్ని ఈ విధంగా చేసేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నాను కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా మెత్తగా వచ్చినాయి అనమాట. మనకి పోలేలు ఏ విధంగా పొంగుతాయో ఆ విధంగా అయితే పొంగినాయి చపాతీ అనేది. సో మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అందరికైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.